ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో శుభ శుక్రవార దినమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. ప్రభువైన యేసుక్రీస్తు వారు సూటిగా ఈ శుభ శుక్రవార దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడి యందు నమ్మకం ఉంచుంటారో, ఆ నమ్మకం ఉంచగలిగి అదే విశ్వాసము చేత ఆయన యందు గట్టి దృఢమైన విశ్వాసం కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఈ లోకంలో సురక్షితమైన స్థానం ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, శ్రమలు వచ్చినా కూడా వారు తొణకక స్థిరముగా నిలబడి సురక్షితంగా ఈ లోకంలో జీవిస్తారు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ సురక్షితమైన స్థానం మనకు అవసరమా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సురక్షితంగా ఉందామా, లేదా మరి ఏ శ్రమలలోనూ, బాధలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలో పడిపోతామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనమందరం కూడా ప్రభువును విశ్వసించి నమ్మి రక్షణ భాగ్యం పొంది ఆయన యందు నివసించుతున్నాం కనుక మనమందరం కూడా సురక్షితంగా ఆయనలో నివసించాలి అంటే ఈ దినము నుండైనా సరే ఆయన వాగ్దానం వైపు తిరగాలి. ఆయన వాగ్దానమును మనం ఆచరించే వారిగా ఉండాలి. మన జీవితంలో ఆ రీతిగా ఉండగలము అనుకున్నట్లయితే ఈ దినము నుండి అయినా సరే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రార్థనలు మీరందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగోనైనా గొప్ప శుక్రవార దినమును మాకు ఇచ్చావు నాయన. మీరు బాధలు అనుభవించి నాయన మాకు బ్రతుకునిచ్చిన దేవుడు ప్రభా, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన వారికి వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయమును కూడా దయచేయమని, ఈ వాగ్దానం అందరి జీవితంలో కూడా ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.